ఇండియన్ నేవీ సెయిలింగ్ వెసెల్ కౌండిన్య. ఇది భారతదేశపు పురాతన నౌకా నిర్మాణ కళను పునరుద్ధరించడానికి నిర్మించిన ఒక స్టిచ్డ్ షిప్. కేరళకు చెందిన ప్రసిద్ధ ఓడ నిర్మాత బాబు శంకరన్ నేతృత్వంలో బృందం దీనిని నిర్మించింది. ఈ నౌకను నిర్మించడానికి ఒక్క మేకు కూడా ఉపయోగించలేదు. చెక్క పలకలను కొబ్బరి పీచు తాడుతో కుట్టి సహజమైన జిగురుతో అతికించి నిర్మించారు. ఇది అజంతా గుహలలోని 5వ శతాబ్దపు పెయింటింగ్స్ లో ఉన్న ప్రాచీన భారతీయ నౌకల నమూనా ఆధారంగా రూపొందించబడింది. ప్రాచీన కాలంలో సముద్ర ప్రయాణం చేసి ఆగ్నేయాసియాకు చేరుకున్న గొప్ప నావికుడు కౌండిన్యుడి పేరు దీనికి పెట్టారు. ఫిబ్రవరి 2025లో గోవాలో జలప్రవేశం చేసింది. కౌండిన్య తన మొదటి విదేశీ ప్రయాణాన్ని ప్రారంభించింది. గుజరాత్ లోని పోర్బందర్ నుండి ఒమన్లోని మస్కట్ వరకు. వేల ఏళ్ల క్రితం భారతీయ వర్తకులు సముద్రం మీద ఏ మార్గాల్లో ప్రయాణించేవారో అదే మార్గంలో మళ్లీ ప్రయాణించి మన ప్రాచీన నౌకాయాన గొప్పతనాన్ని ప్రపంచానికి దీనిలో దాదాపు 15 మంది నావికాదళ సిబ్బంది ఉన్నారు. వీరు ఎటువంటి ఆధునిక ఇంజన్ సాయం లేకుండా కేవలం గాలి మరియు తెరచాపల సాయంతోనే ప్రయాణిస్తున్నారు.